ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనల గ్రంథము 71 అధ్యాయము 9వ వచనము. వృద్ధాప్యమందు నన్ను విడనాడకము, నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకందరికీ కూడా ఒక ఆలోచన ఉంటుంది. నా వయసు మీద పడుతుంది, ఖచ్చితంగా నేను కూడా ఒకరోజు వృద్ధాప్యాన్ని అంగీకరించాలి. ఆ దినము ఎలా ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరికి కూడా ఒక ముందు చూపు అనేది ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా నీవు దేవునిలో గనక గడిపితే, నిజంగా నువ్వు ఆయన కాడిని యవ్వన కాలంలో మోసినట్లయితే నీవు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడు నీకు తోడుగాను బలముగాను ఖచ్చితముగా ఉంటాడని దేవుడు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలంలో అన్ని బలం పొందుకొని, అంత శక్తి పొందుకొని మనము లోకంలో జీవిస్తే వృద్ధాప్యంలో ఎలా ఉంటుందో పరిస్థితి మనము కళ్ళారా చూడగలుగుతాం. ఎందుకంటే నీ వృద్ధాప్యంలో నీ పిల్లలు నీకు సహాయం చేయరు, నీ బంధువులు నీకు సహాయం చేయరు, నీ ఇరుగు పొరుగు వాళ్ళు నీకు సహాయం చేయరు. మనం ఈ రోజుల్లో మనసులో చూస్తున్నాం కాబట్టి ఇది క్లారిటీగా చెప్పగలుగుతాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్న మాట ఏమిటంటే, యవ్వన కాలంలో ఆయన కాడి నీవు మోస్తే వృద్ధాప్యమందు నీకు కిరీటంలా దేవుడు ఉండబోతాడు. అలా కాదని చెప్పేసి యవ్వన కాలంలో నాకు సమయం ఇంకా ఉంది, ఇంకా నేను మరణించను, వృద్ధాప్యంలోకి వెళ్ళను అని చెప్పేసి లోకాన్ని ప్రేమించి ఇష్టానుసారంగా బ్రతికితే వృద్ధాప్యంలో నీ బలం క్షీణించినప్పుడు నీకు సహాయం దొరకదు. నీవు కోరుకున్నప్పుడు దేవుని సహాయం కూడా దొరకదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని మాట విని దేవుని దగ్గర ఉండి దేవుని బలమును దేవుని శక్తిని పొందుకొని ఈ రోజు నుంచే నీవు పాపక్షమాపణ పొంది వృద్ధాప్యము కొరకు, ఆయన ఇచ్చే కిరీటం కొరకు ఎదురు చూస్తూ, వృద్ధాప్యంలో నిన్ను దేవుడు విడవడు. వృద్ధాప్యంలో నీకు బలం క్షీణించినప్పుడు దేవుడు తోడు ఉంటాడు. ఎప్పుడు? నువ్వు యవ్వన కాలంలో ఆయన కాడి మోసినప్పుడు, యవ్వన కాలంలో దేవునితో నడిచినప్పుడు. ప్రతి ఒక్కరూ తెలుసుకొని దేవుని యందు భయము భక్తి కలిగి వినయముతో ఆయనతో నడిచి వృద్ధాప్యమందు సహాయం పొందుకుంటారని దేవుని పేట మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువ. నిజం ప్రభువ, అందరికీ వృద్ధాప్యము సంభవిస్తుంది. ఆ సమయంలో మమ్మల్ని అందరినీ విడిచిపెడతారు ప్రభువ. కానీ నీ ఆశ్రయమును కోరుకుంటున్న ప్రతి ఒక్కరికి నీవు తోడుంటావని మేమందరం నమ్ముచున్నామయ్యా తండ్రి. అలాగని ఇప్పుడు తప్పిపోయి తిరగకోకుండా నీ కాడి మోసి నీ పని చేసి నీతో సన్నిహితంగా ఉండి ఆ రోజు నాన్న తండ్రి సహాయం పొందుకునే బిడ్డలాగా, బలం పొందుకునే బిడ్డలాగా మమ్మల్ని ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.